హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే శనగ కూర తినాలనిపించింది నాకైతే. నేనైతే శనగ కూర అయితే చేసుకున్నాను. ఇక్కడ శనగ కూర చేను అయితే ఇక్కడికి మీకు కనిపిస్తుంది ఆల్రెడీ. శనగ కూర చేసుకోవాలని చేనుకి అయితే వచ్చేసినాను ఈరోజు అయితే. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చూసారా ఇక్కడ శనగ కూర అండి. ఫ్రెష్గా ఇక్కడికించి తెంపుకుంటున్నానండి చేనులకించి శనగ కూర అయితే. కూర అయితే తెంపుకొచ్చినానండి ఇప్పుడే మన చేనులకించి. బావులు ఇంటికైతే వచ్చేసినాము ఈరోజు. శనగ కూర తినాలనిపించింది, అందుకే చేనుకి వచ్చేసినాం ఈరోజు అయితే. కట్ చేసుకుందామండి శనగ కూర ఇప్పుడు. అన్నం కట్ చేసి వేసుకోవాలండి. మార్కెట్లో తెచ్చిన శనగ కూర అయితే కడిగేసుకోవాలండి. మన ఫ్రెష్గా మన చేనులది కాబట్టి ఇప్పుడే తెంపేసినాం కాబట్టి నేనైతే ఏం కడిగేసుకోలేను, ఎందుకంటే టేస్ట్ పోతుంది. కట్ చేసి అయితే అయిపోయిందండి. ఇట్లా సన్నం కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఉండాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడి అయింది. జీలకర్ర ఆవాలు వేసేసుకుందామండి. జీలకర్ర ఆవాలు చిటపటలాడుతున్నాయి. సన్నా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. ఇందులోకి కలిపేసుకుందాం. ఇందులో ఒకసారి కొంచెం దీనికి ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఎక్కువనే ఉండాలండి. కలేమాకి వేసేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఇది. ఆనియన్స్, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కలిపేసుకోవాలి ఇట్లా బాగా. దంచిపెట్టిన ఎల్లిపాయలండి ఇందులోకి వేసేసుకోవాలి. కలిపేసుకోవాలండి ఇంకొకసారి. ఆనియన్స్ అయితే వేగిపోయినాయి. గోల్డెన్ కలర్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్న శనగ కూర వేసేసుకుందాం ఇందులోకి. వేసుకోవాలండి ఇది బాగా. ఒక 5 నిమిషాల పాటు స్లిమ్లో పెట్టేసుకొని గోలు ఇచ్చేసుకోవాలండి బాగా. రుచికి తగినంత కారం వేసుకోవాలండి, చూసేసుకోవాలి. దీని కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. దంచి పెట్టేసుకున్నాను నేను ముందుగానే. కలిపేసుకోవాలి ఇట్లా ఇంకొకసారి ఇట్లా బాగా. 5 నిమిషాల పాటు పెసరపప్పు అయితే నానబెట్టేసుకొని ఉంచుకున్నాను నేనైతే. ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు. రుచికి తగినంత సాల్ట్ కలిపేసుకోవాలండి ఇది మొత్తం. ఇప్పుడు 5 నిమిషాల పాటు స్లిమ్లో మూత పెట్టేసుకొని ఉంచుకుందామండి. చూద్దామండి అయిందేమో. అయిపోయింది. కలిపేసుకుందాం ఇంకొకసారి ఇలా. సన్న కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి ఇందులోకి. కలిపేసుకోవాలండి ఇంకొకసారి. ఎంతో రుచికరమైన శనగ కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెకైతే. కూర అయితే చేసానండి ఇప్పుడే, తింటున్నాం ఇక్కడ చేనులని మేమైతే. చాలా బాగుందండి టేస్ట్ అయితే. నస్తే కనుక మీరు గిట్టంగా ట్రై చేయండి ఒకసారి ఇట్లా చేనులో వెళ్ళి అండి. పచ్చిమిరపకాయలు గిట్టంగా ఇట్లా చేనుల ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఈ శనగ కూర తింటే అయితే మర్చిపోరండి. మళ్ళా మళ్ళా తినాలనిపిస్తుంది మీకైతే. ఇప్పుడే ఈ సీజన్ అయితే శనగ కూర సీజన్ అయితే ఇప్పుడే ఉంది. ఎప్పుడైనా మీరు గిట్టంగా ఊరికి వచ్చినప్పుడైతే ఇలా చేసుకొని అయితే తినొచ్చండి. నస్తే కనుక ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి.